పై పలికినటువంటి మూడవ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాల్లో మనం రాయబడి ఉండిందని మనం చూస్తున్నాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలిచి ఉండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పింది. తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పింది. ఈ మూడవ మాట ఒక బాధ్యతతో కూడినటువంటి మాట. యోహాను సువార్తలోనే 19వ అధ్యాయము 25వ వచనాన్ని మనం గమనించినప్పుడు యేసు ప్రభు యొక్క తల్లి మరియమ్మ మరియు అక్కడ ఆమె యొక్క సహోదరి క్లోపా భార్య అయిన మరియా మగ్దలేని మరియా ఆ శిలువ చెట్టునే నిలబడి ఉన్నారు. వారు ఎక్కడికి పోలేదు, వారు భయపడి పారిపోలేదు. అక్కడ మత్తయి సువార్త 26వ అధ్యాయం 56వ వచనం గమనిస్తే శిష్యులందరూ కూడా భయపడి చెల్లాచెదరై వెళ్ళిపోయినారు. కానీ ఒక యోహాను మాత్రం యేసు ప్రభు యొక్క ప్రేమ చేత తిరిగి ఆయన శిలువ చెంతకు వస్తా ఉన్నాడు. అక్కడ యేసు ప్రభును ఆయన ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో మనందరికీ బాగా తెలుసు. అంత శ్రమలో ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని అంటే మనందరి పాపములను అవి తీసివేయడానికి, మన శాపాలు తీసివేయడానికి. ఆయన సర్వము సృష్టించిన దేవుడు పరిశుద్ధుడుగా ఈ లోకానికి వచ్చి ఆయన రక్తాన్ని చిందించి మన పాపములు శాపముల యొక్క శిక్ష ఆయన శిలువలో భరిస్తూ కూడా ఆ శ్రమలో ఆ తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన తన ప్రాణము తండ్రికి అప్పగిస్తున్న సమయంలో యేసు తన తల్లి అయిన మరియను చూచి తాను ప్రేమించిన శిష్యుడు శిలువ దగ్గర నిలబడి ఉండట చూచి ఆమెతో చెప్తా ఉన్నాడు, ఆమె యొక్క తనను కన్ని పెంచి పెద్ద చేసిన తల్లిని మరవకుండా ఆమె ఒక అనాథగా, ఒక దిక్కులేని స్త్రీగా లేదా ఒక దిక్కులేని తల్లిగా ఉండిపోకూడదు. ఆమె ఒక నివాసం ఉండాలి. ఆమె యొక్క భవిష్యత్తు బాధ్యతను తాను ప్రేమించిన శిష్యుడైన యోహానుకు అప్పగిస్తా ఉన్నాడు. అమ్మా ఇదిగో నీ కుమారుడు అని యేసు ప్రభు వారు అంత శ్రమలో అంత బాధలో కూడా ఆయన యోహానుకు బాధ్యతను అప్పగిస్తా ఉన్నాడు. ఆ తల్లి వేదన ఎంతగా ఉందంటే సిమియోను అనే భక్తుడు లూకా సువార్త 2వ అధ్యాయంలో ముందుగానే